అధ్యాయం బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ నెంబర్ 2, రెండవ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదిగినైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయ. మొదటి దాని పేరు కిషుము. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచును. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోడమును భూమీదికి నూనె దొరుకు. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచును. మూడవ నది పేరు హిద్దికేలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటిస్. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాల్చుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను నీవు తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరమందాసీనుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదములకు వందనములు, స్తోత్రాలు. ఈ ఉదయకాలంన మీ బిడ్డలమైనటువంటి మేము, మా గొప్ప దేవుడు అయినటువంటి మిమ్మలను ఘనంగా ఆరాధించడానికి మీరు కృప చూపించారు. మీకు వందనములు, స్తోత్రాలు. ఒక మనుషునిగా ఈ లోకంలో జన్మించి సమస్త మానవుల కొరకు మీ అమూల్యమైన రక్తమును చిందించి పాపి అయిన మానవులని నీవు పరిశుద్ధునిగా చేశావు. నీకు వందనములు, స్తోత్రాలు. రాజాది రాజువే, ప్రభువులకి ప్రభువే కానీ అల్పమైనటువంటి మమ్మలను రాజులుగా యాజకులుగా చేయుట కొరకు మిమ్మల్ని మీరే బలిగాను అర్పణగాను చేసుకున్నారు. దాసుని స్వరూపమును ధరించుకున్నారు. శిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నారు. నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవాది దేవుడు అయినటువంటి నీవు ఒక మానవునిగా ఈ లోకమునకు రావడం, మానవులమైనటువంటి మమ్మలను మాకు మీ దేవత్వము అనగా మీ మహిమను మీరు మాకు అనుగ్రహించారు. మాత్రమే కాక మీ అందు విశ్వసించిన మమ్మలను తీసుకుని పోటు కొరకై మేఘారూఢుడిగా మీరు రానయ్యున్నందుకు మీకు వందనములు ఇస్తున్నారు. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించమని, అవసరమైన సంగతులను మీరే మాకు అందించమని. మనుష్యుడు మాట్లాడితే కొందరిని తృప్తిపరచగలడు కనుక ఈ బలహీనమైన ఘటము నుండి బలమైన దేవుడు అయిన మీరే మాట్లాడాలి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారారా, దేవుని మహాకృప వలన మరొకసారి స్థానిక సంఘంలో అల్పులైనటువంటి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకు, పరిచారకులకు, దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. స్థానిక సంఘం అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో సంవత్సరాల నుంచి స్థానిక సంఘం కొరకు మేము అనుదినము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. లక్ష్మీనగర్లో ఉన్నటువంటి సంఘానికి ఒక ప్రెస్టేజ్ అంటే ఒక గొప్ప ఆధిక్యత ఉన్నది బ్రదరన్ సంఘాలలో. ఈ సంఘము క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నటువంటి సంఘమని ఎంతోమంది దైవజనులు సంఘాలు చెప్పడం మేము ఆయాసార్లు వింటూ ఉన్నాం. కొన్ని కారణాల వల్ల దుష్టుడు ప్రవేశించిన వాడి యొక్క పని తాత్కాలికమే. కాబట్టి సంఘము యొక్క ఆధిక్యతను, సంఘం యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరిని గుర్తించి మరి దేవుడిచే ఏర్పాటు చేయబడిన ఈ సంఘాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. దైవజనులు మాకందరికీ కూడా మాదిరిగా ఉన్నటువంటి పెద్దలు, దేవదానం గారు, వారు మాత్రమే కాకుండా మరికొంతమంది భక్తులు ప్రారంభించినటువంటి పరిచర్య చక్కగా ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నది. మాత్రమే కాక ఈ పరిచర్యలో మరికొంతమంది బిడ్డలను కూడా దేవుడు వాడుకుంటున్న దానిని బట్టి
దేవునికి మనం ఎంతైనా వందనస్తులు. మంచిది. చదువుబడినటువంటి వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయంలో ఒక తోట, పేరు పెట్టబడిన ఒక తోట మనకి కనబడుతూ ఉన్నది. లేఖనాలను మనం పరిశీలన చేసినప్పుడు పాత నిబంధనలో ఈ తోట పేరు ఏదెను అని వ్రాయబడింది. అలాగే క్రొత్త నిబంధనలో కూడా మనకి 2 తోటలు మనకి కనబడతాయి. ఒకటి గెత్సెమని అనేటటువంటి పేరు కలిగినటువంటి తోట. 3వ తోట పేరు లేదు కానీ ఆయనను పాతి పెట్టబడినటువంటి తోట అని, తోటలో ఆయనకు ఒక సమాధిని, క్రొత్త సమాధిని ఏర్పరిచినట్లుగా, ఆ సమాధిలో ఆయనను ఉంచినట్లుగా యోహాను సువార్తలో మనం చూడవచ్చు. ఇక 4వది నూతన యెరూషలేము అనేటటువంటి దానిని పరదేశం అంటారు. ఆ తోట కూడా మనకి ఎంతైనా మాదిరికరముగా మనం అందరము ఉండవలసినటువంటి తోటగా మనం చెప్పుకోవచ్చు. తోట అనేటటువంటిది పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు పెట్టినటువంటి పేరు. ఇశ్రాయేలీయులు నా ద్రాక్ష తోట అంటూ ఉన్నాడు యెషయా గ్రంథంలో, దానిని మనం చూడవచ్చు. అలాగే తోట అనేటటువంటిది క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ అది దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘానికి సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఉదయకాలమున ఈ ఏదెను అంటే ఆహ్లాదము అని అర్థం. ఏదెను అంటే అర్థం ఆహ్లాదము. ఏదెను అనేటటువంటి తోట మన సంఘానికి సాదృశ్యంగా ఉంటూ ఉండగా, ఈ తోటను మనము ఎన్ని రకాలైన పేర్లతో మనము పిలవచ్చు. లేఖనాల ఆధారంగా మనం చూసి ఆ రీతిగా మన సంఘాలు ఉండాలని ప్రభువు పేరిట నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొదటిగా మనం చూసినప్పుడు ఈ తోట ఎవరి తోట అని అంటే, చూడండి, మొట్టమొదటిగా యెహెజ్కేలు గ్రంథం మనం చూసినట్లయితే ఇది ఆయన నిర్మించినటువంటి తోట అని మనము ఆదికాండంలో చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రతిదీ లేఖనాల ఆధారంగానే చూద్దాం. 13వ వచనం, దేవుని తోటయగు ఏదెనులో నీవు ఉంటివి అన్నారు. ఈ తోట ఎవరిది అంటే ఆయనది, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఆయన నిర్మించినటువంటి తోట, ఆయన వేసినటువంటి తోట, ఆయన తన బిడ్డలతో మాట్లాడినటువంటి తోట ఆయన. ఇలాగ చెప్పుకుందాం. సంఘము ఆయనదైతే, సంఘము ఆయన సంపాదించినటువంటిదైతే, ఈ సంఘములో ఆధిపత్యం ఎవరికి ఉండాలి? ఆయనకు మాత్రమే ఉండాలి. మన యజమానుడు ఆయన అయి ఉండగా మనము ఎవరికి లోపడాలంటే ఆయనకు లోపడాలి. ఎందుకు ఆయనకు లోపడాలి అంటే, ఇది ఆయన తోట, ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి తోట. ఆనాడు నిర్మించినటువంటి ఆ తోట ఆ తర్వాత క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి నిర్మించిన తోటలోనికి పాపము ప్రవేశించగా, ఆ తర్వాత పాపముతో నింపబడినటువంటి ఆ తోటను ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి దానిని సంపాదించుకునేటట్లుగా క్రొత్త నిబంధనలో చూస్తున్నాం. పాత నిబంధనలో ఆయన నిర్మించిన తోటగా దానిని చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో ఆయన సంపాదించినటువంటి తోటగా మనం చూస్తున్నాం. పాత నిబంధనలో ఆయన ఉన్న తోటగా చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో ఆయనను పాతి పెట్టినటువంటి తోటగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే ఈ తోట ఎవరిదంటే ఆయనది. తోట అనగా ఈ సంఘము ఆయనదైతే సంఘానికి కొన్ని రూల్స్ ఉంటాయి, క్రమాలు ఉంటాయి. నేను ఇప్పుడు కూడా మా సంఘంలో నేను చెబుతూ ఉంటాను, సంఘము అనేటటువంటిది లాడ్జింగ్ కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ లాడ్జింగ్. లాడ్జింగ్ అయితే ఏమవుతుంది? ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళిపోవచ్చు, రావచ్చు, వెళ్ళిపోవచ్చు. అది తాత్కాలికమే. కానీ సంఘం అలాంటిది కాదు. ఒకసారి నీవు ప్రవేశించిన
దీని యొక్క రూల్స్కి మనము బద్ధులమై ఉండాలి. ఎవరమైనా సరే, దైవజనుడా, సంఘ పెద్దల, పరిచారకుల, సభ్యుల, ఎవరమైనా సరే, ఇక్కడ ఆధిపత్యం అనేది ఆయనదే, కానీ ఈ లోకంలో ఎవరిది కాదు. ఇది ఆయన తోటైతే మనమందరం ఎవరమయ్యా అంటే ఈ తోటను కాసేటటువంటి పరిచారకులు. వీఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద వర్డ్. అంతేకాని మనము అధికారులము కాదు, మన ఆధిపత్యము కాదు, మన మాటే అనేది కాదు. ఇక్కడ అందరము సమానముగానే ఉన్నారు. కాకపోతే కొన్ని రూల్స్ ఉన్నాయి, సంఘానికి కొన్ని క్రమాలు ఉన్నాయి. ఏ క్రమము పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకై ఏర్పాటు చేస్తాడు, ఆ క్రమానికి ప్రతి ఒక్కరము కూడా లోబడి ఉండాలి. ఈ దినాలలో ఇది ఆయన తోట అనే సంగతి గ్రహింపు లేక ఈనాడు చాలా మంది సంఘము పట్ల నిర్లక్ష్యంగా ఉండడం చాలా విచారం. చాలా సంఘాలలో చూస్తూ ఉన్నప్పుడు అది ఒక క్రమమైన సంఘమా లేక అక్రమమైన సంఘమా? ఎవరు ఇష్టం పడితే వాళ్ళు వస్తూ ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటారు, ఆరాధన పాత్రలు ఇచ్చేటప్పుడు వస్తూ ఉంటారు, వాక్య పరిచర్య సమయంలో వస్తూ ఉంటారు. నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఆయన ఒక సమయాన్ని మనకు నిర్దేశించారు. ఆయన మనకంటే ముందుగా ఉన్నాడు. ఈ మందిరము ఎవరిది అంటే ఆయన. నేను నా జనుల మధ్య నివసించున్నట్లు నాకు ఒక మందిరము. అలాగైతే ఈ మందిరంలో ఎవరు ఉన్నారంటే మనమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు ఇక్కడ. ఆయన ఆధిపత్యమే ఉండాలి. ఆయన ఏది చెబితే అది చేయాలి, కానీ మన ఇష్టానుసారంగా మనము ప్రవర్తించడానికి. దైవ గ్రంథమైన బైబిల్లో ప్రసంగి గ్రంథంలో ఒక మాట, నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన సరిగా ఉన్నదో లేదో. ప్రవర్తన సరిగా లేని వారముగా మనము మన ప్రవర్తనను సరిచేసుకొని దైవ సన్నిధికి సంఘంలో మనము ఆయన మాటకు లోబడి, ఇది ఆయన మాట, ఆయన ఆధిపత్యం, ఆయనే మన నాయకుడు, ఆయనే మన శిరస్సు అయింది. శిరస్సు యొక్క ఆధిపత్యానికి ప్రతి ఒక్కరూ కూడా లోబడాలి. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఇది ఆయన తోట అనేటటువంటి సంగతిని మనం మర్చిపోయాం. రెండవదిగా ఈ యొక్క తోటకి మరొక మాటలు కూడా మనం చేయవచ్చు. చూడండి, 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. మొదటిగా ఇది ఆయన తోట కనుక మన బాధ్యత ఏంటంటే ఈ తోటను కాపుదల నిర్వహించిన బాధ్యత, భారము మనకు ఆయన ఇచ్చినాడు కనుక మనము ఖచ్చితంగా మన బాధ్యతను మనము విస్మరించకూడదు. రెండవదిగా మనం చూసినప్పుడు 8వ వచనంలో మనం చూస్తూ ఉండగా, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుకున్న దేవుడైన యెహోవా స్వరము విని అన్నాడు. అలాగంటే ఈ తోటలో ఎవరి స్వరం వినబడుతూ ఉన్నది? ఆయన స్వరము వినబడుతున్నది. ఆయన ఎవరిని పిలుస్తూ ఉన్నాడు? తాను నిర్మించిన మానవులను ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆదామును పిలుస్తూ ఉన్నాడు. ఆదామా, నేను నిర్మించిన ఆదామా, నాతో సహవాసం చేయటం కొరకే నేను ఏర్పాటు చేసుకుని ఆదామా, ఎక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యు? అమ్మా అవ్వ, ఎక్కడ ఉన్నావు? అబ్బా, వీరి ముగ్గురు మధ్య ఎంత సహవాసం ఉండవచ్చు. అలాగైతే ఈ తోటకు మనం ఒక పేరు పెట్టుకోవచ్చు. ఇది ఆయన తోట అని మనం చెప్పుకుంటున్నాం. రెండవది ఇది సహవాసపు తోట, ద గార్డెన్ ఆఫ్ ఫెలోషిప్. సంఘములో ఉండవలసినది సహవాసం, సహోదరుల మధ్య ఉండవలసినది సహవాసం. ఇక్కడ ఎక్కడ భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఆయన అధికారంలో, ఆయన ఆధిపత్యంలో, ఆయన నిర్మించిన తోటలో, ఆయన మాట వినబడుతున్న తోటలో ప్రజల మధ్య ఏముండాలి? సహవాసం.
వారి ముగ్గురి మధ్య ఎలాంటి సహవాసం ఉన్నదంటే, ఆయన చల్లపోతున్న ప్రతిసారి ఆయన దిగి వచ్చి వారిని పిలిచినప్పుడు ఆదాము అనగా ఎస్ మై ఫాదర్ వచ్చేవాడు. హవ్వాని పిలువగానే ఎస్ మై ఫాదర్ అనుకుంటే ఆమె వచ్చేది. అబ్బా, చల్లపోతున్న వారు ఎంత చక్కగా మాట్లాడుకునేవారు. వారి ముగ్గురి మధ్య బంధం ఎంత ఐక్యతతో ఉన్నదో. దేర్ ఇస్ ఏ యూనిటీ ఆఫ్ ఫెలోషిప్. సంఘంలో సహవాసం ఉండాలి, సహవాసుల మధ్య ఐక్యత. ప్రభునందు ప్రియమైన వారులారా, దైవ గ్రంథాన్ని మనం చూసినప్పుడు సంఘములో ఉన్న మనము ఎవరితో సహవాసం చేయాలో యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో రాస్తూ ఉన్నాడు. చూడండి, మనము ఎవరితో సహవాసం చేయాలి? మనమైతే అంటున్నాడు. మొదటి అధ్యాయం 3వ వచనం, మొదటి అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో మనం చూసినప్పుడు, మన సహవాసం అయితే ఆఖరి 2 లైన్లు తండ్రితోనూ కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అన్నాడు. ఈ తోట ఆయన తోట అయినప్పుడు మన సహవాసం ఎవరితో ఉండాలంటే ఆయనతోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఆయన అనుగ్రహించిన, ఆయన మన కొరకు పంపిన పరిశుద్ధాత్మతోనూ మన సహవాసం. అంతేకాదు, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే యోహాను రాస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో చూసినప్పుడు, తన్ను ఎందరూ అంగీకరించరు వారందరికీ ఆయన పిల్లలయ్యే అధికారం ఆయన. అలాగైతే మన సహవాసం ఆయన పిల్లలతోనే ఉండాలి, కానీ అన్యులతో కాదు, దుష్టులతో కాదు. లేఖనాలు చెబుతూ ఉన్నాయి, దుష్ట సహవాసము మంచి నడవడిని ఇచ్చేది. అపవాది ఆ తోటలోనికి ప్రవేశించు వరకు కూడా వీరిద్దరూ ఎవరితో సహవాసం చేశారు? ఆదాము హవ్వ ఆయనతో చేశారు. ఆయన మాటకు లోబడ్డారు, ఆయన చెప్పినట్లుగానే చేస్తూ ఉన్నారు, ఆయన పిలిస్తే పలుకుతూ ఉన్నారు, ఆయన ఎదుటికి రావడానికి ధైర్యంగా వచ్చారు, భయంతో కాదు. ఇది ఆయన తోట అయినప్పుడు మనము భయముతో కాదు సంఘానికి వచ్చేది, దేవుని భయముతో సంఘానికి రావాలి. నేను నా ప్రభు సన్నిధికి వెళ్ళాలి, నా ప్రభుతో సహవాసం చేయాలి, నా ప్రభు బిడ్డలతో సహవాసం చేయాలి. ఆ ఆతృత, ఆసక్తి మనలో ఉండాలి. ప్రియ, ఈ ఉదయకాలమున మన సహవాసం ఎవరితో ఉన్నది? మన సహవాసం ఎవరితో ఉన్నది? అన్యులతోనా, లేక దేవునికి విరోధముగా ప్రవర్తించే వారితోనా, లేక నష్టం కలిగించే వారితోనా, బాధ పెట్టే వారితోనా, శోధించే వారితోనా? నో, దిస్ ఈస్ ద గాడ్స్ కాంగ్రిగేషన్. ఇది ఆయన తోట కనుక ఆయనతోనే మనం సహవాసం. ఆయనతో సహవాసం చేస్తే నాకు వచ్చే లాభం ఏమిటని నువ్వు అనుకుంటున్నావు? ఒకసారి యోబు గ్రంథం ఒకసారి చెప్పండి. యోబు గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు 22-21లో ఒక మాట మనకి కనబడుతుంది. యోబు భక్తుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాట మనకి కనబడుతుంది. 22-21 ఇది ఆయన సహవాసం, ఆయనది అంటున్నాం. కానీ మరి ఆయనతో సహవాసం చేస్తే నాకు కలిగే లాభం ఏమిటి అనుకున్నప్పుడు చూడండి, 21 ఆయనతో సహవాసము చేసిన ఎడల ఏం జరుగుతుందట? నీకు సమాధానము కలుగును, నీకు మేలు కలుగు. ఎస్, ఇది ఆయన మాట. నీకు సమాధానం ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే ఆయనతో సహవాసం చేసి. భార్యాభర్తల మధ్య సమాధానం ఎందుకు ఉండడం లేదు అంటే నీ సహవాసం ఎవరితోనో, నీ ఇద్దరిని భంగపరిచే 3వ వ్యక్తి వచ్చాడేమో. ఈ ఉదయం కాలమున ఆయనతో సహవాసం చేస్తే
మన కుటుంబాలు నిలబడతాయి, మన సంఘాలు కూడా నిలబడతాయి. సంఘంలో సమాధానం, కుటుంబంలో సమాధానం, వ్యక్తుల మధ్య సమాధానం ఎప్పుడు దొరుకుతుందయ్యా అంటే ఆయనతో సమాధానం, ఆయనతో సహవాసం. లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఎవరితో మనం సహవాసం చేయకూడదో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, 106వ కీర్తన 35వ వచనం, ద బుక్ ఆఫ్ సాంగ్స్ 106 చూద్దాం. 106వ కీర్తన 35వ వచనం, అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు ఆనాడు వారు నేర్చుకొనిరి అని అన్నాడు. అలాగైతే మన సహవాసం అన్యజనులతో ఉండకూడదు. సామెతల గ్రంథం 22-24లో మనం చూసినప్పుడు అక్కడ మరొక గుంపు మనకి కనబడుతుంది. కోపచిత్తునితో సహవాసము చేయకము అని అన్నాడు. మన సహవాసం కోపచిత్తులతో చేయకూడదు. 23-20 సామెతల గ్రంథం 23-20 ప్రక్కనే ఉంటుంది. మాంసాపేక్షలతో మనము సహవాసము చేయకూడదు అని అన్నాడు. సామెతల గ్రంథం 24:1లో చూసినప్పుడు ప్రక్కనే ఉన్నాయి. 24:1 చూసినప్పుడు ఇంకా ఎవరితో సహవాసం చేయకూడదట అక్కడే ఉన్నది. చూడండి, దుష్టులను చూచి మత్సరపడకము, వారి సహవాసము కోరదు. అనగా దుష్టులతో మనము సహవాసము చేయము, అనగా దుర్జనులతో, అలాగే తుంటరులతో అని అన్నాడు. కీర్తన గ్రంథం 28:7. రాజులను నశింపచేయు స్త్రీలతో. ఈ ఉదయ కాలంలో మన సహవాసం ఎవరితో పరిశీలన చేసుకున్నాను. నా ఇంటిలో నాకెందుకు సమాధానం లేకుండా పోతుంది? నా సంఘంలో నాకెందుకు సమాధానం లేకుండా పోతుంది? నా ఉద్యోగంలో నాకెందుకు సమాధానం లేకుండా పోతుంది? వెళ్ళాలి కాబట్టి వెళుతున్నాను, చేయాలి కాబట్టి చేస్తున్నాను అనుకుంటున్నావేమో. ఒక్కసారి పరిశీలన చేస్తున్నాం. మన సహవాసము ఆయనతో. ఎందుకు ఆయనతో ఉండాలంటే ఆయన సమాధానమిచ్చు దేవుడు. ఎక్కడెక్కడో తిరిగింది, ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళింది, ఉన్న డబ్బంతా పోయింది, జబ్బు మాత్రం పోయింది. డబ్బు పోయినది, జబ్బు మాత్రం పోయింది. ఆఖరికి ఒక నిర్ణయం తీసుకుంది, నేను అందరి దగ్గరికి వెళ్తున్నాను కానీ ఒక ఆయన దగ్గరికి నేను వెళ్ళలేదు. ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రము ముట్టినా చాలు. వచ్చింది, జనం గుంపులుగా ఉన్నారు, లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మధ్యలో ఊరుకుంటూ పోయి ఆయన వస్త్రమును ముట్టిన స్త్రీగా జబ్బు పోయినది. ఎవరు? నాలో నుండి ప్రభావం వెళ్ళిపోయినది. గజగజలాడుతూ నిలబడి సమాధానము గల దానమై వెళ్ళు. ఆయన వద్దకు వచ్చు వారిని ఆయన త్రోసివేయని దేవుడు, సమాధానమిచ్చు దేవుడు. రాజ్యములు నీకు కుమారుడిగా కుమార్తెగా అర్హతనిచ్చేటటువంటి దేవుడు ఆయన. ఒక ఆయన వచ్చాడు, నేను నిత్య జీవమునకు వారసున్నప్పటికీ ఏమి చేయాలన్నాడు. ప్రశ్న బాగున్నదే కానీ ఆయన ఎప్పుడైతే చెప్పాడో చెప్పిన దానిని వినకుండా వెళ్ళిపోయాడు, మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఇక రాలా దేవుని దగ్గరికి ఎప్పుడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఆయనతో సహవాసం. అలాగైతే ఈ గార్డెన్కి మనం ఒక పేరు పెట్టుకున్నాం. దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఈడెన్ ఆర్ గాడ్స్ గార్డెన్, బట్ ఆల్సో దిస్ ఈస్ ద గార్డెన్ ఆఫ్ ఫెలోషిప్. ఇది ఆయన తోట, ఆయనతో సహవాసము చేయు తోటగా మనం చేస్తాం. మూడవదిగా చూద్దాం. చూడండి, స్పీడ్గా వెళ్ళిపోదాం. 2వ అధ్యాయంలోనే చూసినప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. 15వ వచనం చూసినప్పుడు, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను అనే మాటను చూస్తున్నాం.
31వ వచనం, 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది. చాలా మంచిది. దేవుడు ఏది చేసినా మంచిదే చేస్తాడు, కానీ చెడ్డది చేయడు. ఈ తోటకు మరొక పేరు కూడా మనం పెట్టుకోవచ్చు. ఏమిటయ్యా అంటే, ఈ తోటలోనికి అపవాది ప్రవేశించక ముందు ఆ తోటలో ఏమున్నదంటే పరిశుద్ధత ఉంది. కారణం, పరిశుద్ధుడైన దేవునితో సహవాసం అక్కడ ఉన్నది కనుక ఆ ముగ్గురి మధ్య ఏమున్నదయ్యా అంటే పరిశుద్ధత ఏమొచ్చు. అలాగైతే ఈ తోటకి మరొక పేరు పెట్టుకోవచ్చు. దిస్ ఈస్ ద గార్డెన్ ఆఫ్ ప్యూరిటీ. ఏదైనా తోట పరిశుద్ధతకు నిలయం. పరిశుద్ధతకు నిలయం. ఇక్కడ పరిశుద్ధతే నిలుస్తుంది, కానీ అపవిత్రత నిలవదు. 93వ కీర్తనలో చూసినట్లయితే దేవుని యొక్క డిజైర్ మనకి కనబడుతుంది. చూడండి, 93వ కీర్తన, 93వ కీర్తనను మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. 5వ వచనం, 93:5. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు. యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఏది అనుకూలమట? మందిరానికి ఏది అనుకూలం? పరిశుద్ధతకు నిలయం మందిరం. కారణం ఏంటంటే, ఇది పరిశుద్ధుడు వేసిన తోట, పరిశుద్ధుని తోట, పరిశుద్ధునితో సహవాసం ఉన్న తోట, పరిశుద్ధతకు నిలయమైన తోట. ఈ తోట ఏ తోట? ఈ తోట. నిజంగా ఈ తోట కొరకు ఎంతమంది ప్రయాసపడినారు. ఈ తోటను క్షేమంగా ఉంచిన కొరకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశారు. ఈ తోట కొరకు ఎంతగా కాలినడకన వెళ్ళి ఎన్ని ఆత్మలను దైవ సన్నిధికి నడిపించారు. మన పూర్వీకులు చేసిన ఆ త్యాగం, ఆ కష్టం, ఆ బాధ, ఎంతో దుఃఖం ఎవరికి తెలుస్తుందండి? ఈ దినాలలో అపవాది ఆయన బిడ్డలలో దూరి ఏం చేస్తున్నాడంటే తొలుస్తూ ఉన్నాడంటే. ఒక పందిరి వేశాడు యోనాలో మనం చూసినప్పుడు, దానిని తొలిచేటటువంటి పురుగు కూడా ఉన్నది. నీడనిచ్చే సంఘం, విశ్రాంతినిచ్చే సంఘం, పరిశుద్ధతకు నిలయమైన సంఘం మన సంఘం. పరిశుద్ధులు కూర్చునేటటువంటి సంఘం ఈ సంఘం. పరిశుద్ధులు ఆరాధించేటటువంటి సంఘం ఈ సంఘం. పరిశుద్ధుడైన దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఈ సంఘం. అలాగైతే ఈ పరిశుద్ధునికి ఏం కావాలని తన రక్తం ఇచ్చి సంపాదించాడు? ఈ లేఖనాలను మనం చూస్తున్నప్పుడు, నేను పరిశుద్ధుడనయ్యున్న ప్రకారము మీరును, అది ఆయనకు కావాలి. నేను పరిశుద్ధుడనయ్యున్న ప్రకారము మీరును పరిశుద్ధులయ్యుండుడి. సంఘములో ఉన్నటువంటి నీవు, ఈ సహవాసములకు వస్తున్నటువంటి నీవు, ఆయన సంఘమై ఉన్నటువంటి ఈ సంఘములకు వస్తున్న మనం ఎలాగ జీవిస్తూ ఉన్నాం, మన ప్రవర్తన ఎలాగన్నది, మన నడవడిక ఎలాగన్నది లేఖనాలను చూస్తూ ఉన్నప్పుడు ఏహెజ్కేల గ్రంథంలో సారిసారికి ఒక మాట మనకు కనబడుతుంది. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు అని అన్నాడు. మనము నిలబడాలి. పరిశుద్ధతకు నిలయమైన ఈ సంఘములో పరిశుద్ధ ప్రవర్తన కలిగి మనం నిలబడాలి. మన ప్రవర్తన ఎలాగ ఉన్నది ఒక్కసారి పరిశీలన చేసు. హిజ్కియా తోటి యెషయా వచ్చి ఒక మాట్లాడుతున్నాడు. ఓ హిజ్కియా, నీవు మరణమవబోతున్నావు, నీ ఇంటిని నీవు చక్కబెట్టుకో. ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అని అన్నాడు. ఈ ఇంటిని కూర్చిన ఆసక్తి, ఆయనను
భక్షించుతున్నదట. ఇది పరిశుద్ధతకు నిలయం, పరిశుద్ధులు కూర్చున్న స్థలం ఇది. అంతేగాని అపవిత్రతకు చోటే లేనటువంటి నిలయం స్థానిక సంఘం. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధ రక్తమును ఇచ్చి సంపాదించిన ఈ సంఘములు మనము పరిశుద్ధులముగా ఉంటున్నామా లేక అపవిత్రులుగా ఉంటున్నామా ఒక్కసారి పరిశీలన చేసుకున్నాం. దేవుని యొక్క ఆశ ఏమిటో మనకి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరు పరిశుద్ధులుగా ఉండుట కొరకే పిలువబడి తిరిగారన్నాడు. మనము పరిశుద్ధులుగా ఉండుట ఆయనకిష్టం. 4వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చూద్దాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో వాట్ ఈస్ గాడ్స్ డిజైర్, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఇష్టం ఏమిటో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనువలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. మనము పరిశుద్ధులుగా ఉండుట ఆయన చిత్తం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాలంలో మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. ఆయన తోట అనబడిన సంఘములో మన సహవాసము దేవునితో ఉంటున్నదా? ఆయన తోట అనబడిన సంఘములో, ఆయన పరిశుద్ధతకు నిలయమైన సంఘములో ఆయన పరిశుద్ధతను మనము కాపాడుతున్నామా? మనము పరిశుద్ధులముగా ఉంటున్నామా? పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అని పాడగానే సరికాదు. పరిశుద్ధతను కలిగి ఉన్నాం. 4వదిగా ఈ తోటకి మరొక పేరు కూడా మనం పెట్టుకోవచ్చు. మొదటి అధ్యాయం 28వ వచనంలో చూసినప్పుడు, దేవుడు వారిని నిర్మించి ఒక తోట వేసి ఆ తోటలో వారికి ఒక మాట పలుకుతూ ఉన్నాడు. చూడండి 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించెను అన్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అలాగైతే ఈ తోటకు మరొక పేరు కూడా పెట్టుకోవచ్చు, ద గార్డెన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఈ తోటలో ఏమున్నాయి? పరిశుద్ధత ఉన్నది. ఈ తోటలో ఏమున్నది? ఆశీర్వాదములు ఉన్నాయి. సంఘములో ఏమున్నది? ఆశీర్వాదం ఉన్నది. సంఘానికి నువ్వు రావడం లేదంటే నువ్వు ఏం కోల్పోతున్నావు? సంఘ కూడికలకు నీవు రావడం లేదంటే ఏం కోల్పోతున్నావు? నాట్ ఓన్లీ అవర్ అసెంబ్లీ, ఆల్ ద అసెంబ్లీస్ నేను చెప్తున్నాను. ఆదివారం నాడు కనబడినటువంటి వారు మిగిలిన కూడికలలో కనబడి వారికి ఆదివారం ఒక్కటే కావాలి, అంతేగాని మిగిలిన కూడికలు అవసరం లా. ఒక చెట్టు బ్రతకాలి అంటే, అది ఎండిపోకుండా పచ్చగా ఉండాలి అంటే దానికి రోజు నీరు పోస్తూ ఉండాలి, అంతేగాని వారానికి ఒకసారి పోస్తే కాదు. పరిశీలన చేసుకుందాం. అనుకూలత లేకపోతే వేరే విషయం, అనుకూలత ఉండి కూడా రాకపోతే అది దేవుని దృష్టిలో హీనమైన కార్యమని గ్రహించవచ్చు. అలాగైతే ఈ తోటలో ఏమున్నాయి? ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకనే భక్తుడైన దావీదు 23వ కీర్తనలో ఏమంటాడంటే, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము, అంతఃపురంలో కాదు. దావీదులో బెర్షెబా వరకు ఉన్నటువంటి ఆ విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలకుడుగా ఉండుట తనకి ఇష్టం లేదు, కానీ అది గొప్ప ఆశీర్వాదం అనుకోలేదు. కానీ ఆయన సన్నిధిలో దొరికే ఆశీర్వాదం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు. అందుకనే దావీదు యొక్క డిజైర్ ఏంటంటే, గడిచిన రాత్రి జ్ఞాపకం చేస్తున్నాము, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నా కుటుంబం అంతయు నీ సన్నిధిలో ఉండి నీచే ఆశీర్వదింపబడును కాక. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు కోల్పోకూడదని దేవుని యొక్క చిత్తం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన
తన కొరకు ఏది ఉంచుకోలేదు కదండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమున్నది? తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక అంటూ ఆయన పరలోక సంబంధమైన ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్, ప్రతి ఆశీర్వాదమును తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు దేర్ ఇస్ నో రిమైండ్, శేషం లేదు. ఉన్న ప్రతి ఒక్కటి ఇచ్చాడు, ఇంకా ఇవ్వబోతూ ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూసినట్టు నేను వెళ్ళి మీకు ఒక స్థలమును సిద్ధపరుస్తాను. ఎంత బ్లెస్సింగ్ అండి! ఈ లోకంలో మనకి స్థలాలు లేకపోయినా పర్వాలా, ఈ లోక సంబంధులు నిన్ను ఆశీర్వదించకపోయినా పర్వాలా, ఈ లోకంలో మానవుని యొక్క ఆశీర్వాదాలు తాత్కాలికమైనటువంటివి. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళలో చూసినప్పుడు ఏమంటారు? దీర్ఘాయుష్మాన్ భవ అంటారు. నువ్వు పిల్ల పాపలతో నువ్వు అభివృద్ధి చెందుదువు కాక అంటాడు. ఇక్కడ దీవెని తీసుకుంటాడు, వస్తా యాక్సిడెంట్ అయితే వస్తాడు. ఈ ఆశీర్వాదాలన్నీ తాత్కాలికమైనటువంటి, దే ఆర్ టెంపరరీ. దేవుడిచ్చే ఆశీర్వాదాలు శ్రేష్టమైనవి, అమూల్యమైనటువంటి, వెలకట్టలేని ఆశీర్వాదాలు. అన్నిటికంటే ముఖ్యమైన ఆశీర్వాదం తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు పంపు. దానిని మించిన ఆశీర్వాదం ఏమున్నదండి? ఆయన ద్వారా మనకు రక్షణ ఇచ్చుట, అంతకు మించిన ఆశీర్వాదం ఏముంటుందండి? అలాగైతే ఆయన ఆశీర్వాదం, ఎలాంటి ఆశీర్వాదం ఇస్తున్నాడయ్యా అంటే, మీరు ఫలించి అభివృద్ధి. దేవుని యొక్క ఆశ ఏంటంటే మనము ఫలించాలని. అలాగైతే ఈ గార్డెన్కి ఆ పేరు కూడా పెట్టుకోవచ్చు. దిస్ ఈస్ ద ఫ్రూట్ఫుల్ గార్డెన్, ద గార్డెన్ ఆఫ్ ఫ్రూట్స్. ఫలములతో నింపబడినటువంటి తోట. ఈ తోట ఆశీర్వాదాలకు నిలయం, ఈ తోట ఫలింపునకు నిలయం. ఫలములతో నింపబడిన తోట. మీరు ఈ ఫలములన్నిటినీ తినవచ్చు. ఆ ఒక్కదానిని 100 ఫలాలు ఇచ్చేసి ఒక్కటే నిన్ను తినద్దాంది. కానీ ఈ మానవుడికి ఏది కావాలి? అదే కావాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ తోట ఆశీర్వాదములతో నింపబడిన, ఈ తోట ఫలములతో నింపబడిన, మనము ఫలించుట దేవుని యొక్క చిత్తం. ఫలిస్తున్నామా? ఎండిపోతున్నామా? ఫలిస్తున్నామా? రాలిపోతున్నామా? ఆలోచన. లూకా సువార్తలో మనం చూసినప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను ఒక కేక వేస్తున్నాడు. మత్తయి సువార్త ఏమిటి ఆ కేక? చూడండి, మత్తయి సువార్తను మనం చూసినప్పుడు ఏ ఫలాలను మనం ఫలించాలో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయం 7వ వచనంలో ఆఖరి మాట అన్నాడు, మారు మనసుకు తగిన ఫలములను మీరు ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలములను మీరు ఫలించుడి. నీవు మారు మనసు పొందావు, కానీ దానికి సంబంధించిన గురుతులు నీలో ఉన్నాయా? నీ పాత జీవితమే గుర్తొస్తుందేమో, పాత క్రియలే గుర్తొస్తున్నాయేమో, ఆ పాత దాని దగ్గరికే వెళుతున్నావేమో. అలా వెళ్ళే వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట అన్నాడు, కుక్క తన వాంతికి తిరుగునట్లు అన్నాడు. మనము కుక్కలము కాదు, మనము దేవుని బిడ్డలం, దేవుని వారసులం. ఆయన మనకు రాజ్యాధికారం ఇచ్చాడు. ఆయన రాజే కానీ మనలను కూడా పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో చూసినప్పుడు రాజులుగా, యాజకులుగా మనల్ని చేశాడు. We are the kings. నువ్వు అనుకుంటున్నా నాకేమి లేదు, నాకే పదవి లేదు, నాకే అధికారం లేదు అనుకో. మనమందరము రాజులమే. రాజులైన యాజక గుంపులో మనల్ని చేర్చున్నాడు. అలాగైతే ఈ తోట ఫలించాలని దేవుని యొక్క కోరిక. మీరు ఫలించి
అభివృద్ధి పొందండి అన్నాడు. మనం ఫలించాలంటే ఏం చేయాలి? చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఒక మాట మనతో మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ మనందరూ బాగుగా ఎరిగినటువంటి ఒక మాట కనబడుతుంది. రెండవ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలని దానిలో పనికిరాని తీగలను తీసివేయును అంటూ 7వ వచనంలో ఒక మాట్లాడారు. నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచియుండి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడదు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు అని అంటాడు. 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. అలాగైతే ఈ తోటలో నీవు నేను ఫలించని ద్రాక్షావల్లిగా, ఒక చెట్టుగా, ఒక వృక్షముగా మనం ఉండాలి అంటే మనలో ఆయన ఉండాలి, ఆయనలో మనం. నిన్ను చూసినప్పుడు యేసయ్యను చూసినట్లే ఉండాలి. నీలో ప్రేమించే హృదయం, నీలో ప్రార్థించే హృదయం, నీలో పరిచర్య చేసే హృదయం, నీలో క్షమించే హృదయం, నీలో దేవుడు ఏదైతే చూడాలనుకుంటున్నాడో ఆ లక్షణాలన్నీ నీలో కనబడతాయి. నీవు బహుగా ఫలించిన దానవు, ఫలించిన వాడవు. ఫలించుతూ ఉన్నప్పుడు అపవాది కూడా లేకపోలేదు. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తున్నాం 5వ అధ్యాయంలో, తాను నిలుచుచున్నవాడు పడిపోకున్నట్లుగా జాగ్రత్త పడవలెను. ఆయన వేసిన తోటలో 3 రకాలైనటువంటి వృక్షాలు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఒకటి జీవ వృక్షం ఉన్నది, రెండవది జ్ఞాన వృక్షం ఉన్నది, మూడవది ఆహారము కొరకై ఏర్పాటు చేయబడిన వృక్షాలు. 3 రకాలు ఉన్నాయి. ఒకటి జీవ వృక్షం, 2 జ్ఞాన వృక్షం, 3 ఆహార వృక్షం. సంఘంలో ఉండవలసింది ఈ 3. సంఘంలో ఉండవలసింది ఈ 3. నీవు సంఘంలో సభ్యుడిగా ఫలింపు కలిగిన సహోదర సహోదరిగా ఉన్నావు. నీవు జీవించుతున్నావు, ఇతరుల జీవించిన కొరకై వారి కొరకు నీవు ప్రార్థన, నిర్జీవులుగా ఉన్న వారిని జీవింపజేసేటటువంటి మాటలు నీ నుండి రావాలి. దైవ జ్ఞాన సంబంధమైన విషయాలు నీ నుండి రావాలి. వాక్యాహారమును వారికి అందించే వారుగా నీవు నేను ఉండాలి. 3 రకాల వృక్షాలు: జీవ వృక్షము, జ్ఞాన వృక్షము, ఆహార వృక్షాలు. ఈ 3 రకాలైన వృక్షాలు మనకు ఉండాలి. ఈ వృక్షాలతో మనం ఫలించని వారముగా ఉండాలి. లేఖనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు, మా గలతీ పత్రికలో మనం చూస్తున్నప్పుడు ఏ ఫలాలు మనం కాయాలనుకున్నాయి? ఆత్మ ఫలము ఏది అనగా, అలాగైతే నీలో నాలో ఆత్మ ఫలం ఉండాలి, నీతి ఫలం ఉండాలి, వెలుగు ఫలం ఉండాలి. మరొక మాట కూడా సందా ఫలం కూడా నీలో నాలో ఉన్నాయండి. ఇవన్నీ రెఫరెన్సెస్ ఉన్నాయి. మనకు ఫలములను కాసే వారముగా ఉండాలి. ఆఖరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. 6వదిగా మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 10 నుండి 11 వరకు నేను ఎందుకు చదివానంటే, అక్కడ కొన్ని నదులు మనకి కనబడుతూ ఉన్నాయి. అవి జీవ జలముల నిచ్చు నదులు. మొదటి నది పీషోను అన్నాడు. ఇది హబీలా దేశం అంట. దానిని ఈ దినాలలో కూడా ఇరాక్లో అది ప్రవహిస్తున్నట్లుగా చెప్తూ ఉంటారు. అక్కడ బంగారం ఉన్నది, గోమేలుకం ఉన్నది, బోడం ఉన్నదట. పీషోను మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే సాదృశ్యం.
ఆయన ఎవరు అంటే ఆయన జీవజలముల ఓట. ఆయన ఎవరు అంటే ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, ఆయన మేలిమి బంగారం. మన ప్రభువు ఎవరయ్యా అంటే మేలిమి బంగారంతో మనము పోల్చవచ్చు. రెండవది గీహోను. ఇది కూషు దేశం చుట్టూ ప్రవహిస్తున్నట్లుగా చరిత్ర చెబుతుంది. అలాగే హిద్దెకెరు అశ్షూరు తూర్పు మైదానంలో ఉన్నది అని మనం చూస్తుంది. యూఫ్రటీస్ నది కూడా ప్రవహిస్తున్నట్టు నదిగా ఉంది. అయితే దీనిలో మనం నేర్చుకునేటటువంటి మాట ఏంటంటే ఆయన ఉన్న ఈ తోట జీవ జలములతో నింపబడిన తోటగా, జీవము ఇచ్చే జలము. అలాగే ఈ సంఘంలో ఏమున్నదయ్యా అంటే నిర్జీవము కాదు, జీవమునిచ్చే ఓట ఉన్నాడు. ఇక్కడ ఉన్నవారు జీవించేవారే కానీ చచ్చిపోయేవారు. ఎందుకంటే ఆ మరణంపై అధికారము ఆయనకు ఉంది. ఆయన విశ్వసించిన మనము జీవం మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నవారు. ఇక్కడ ఉన్నటువంటి మనము సజీవులమే కానీ నిర్జీవులము కాదు. ఒకవేళ ఈ రోజు నిత్య మరణం వచ్చిన ఇక్కడ కన్ను మూస్తాం, ఆయన దగ్గర కన్ను తెరుస్తామని నిద్రతో సమానం. ఒకవేళ ఆయన వచ్చేదాకా మనం సజీవులుగా ఉంది, మనము ఎత్తబడే వారముగా. ఈ దినాలలో సంఘాలలో జీవము లేని సంఘాలు, జీవము లేని సంఘాలు ఉన్నాయి, జలము లేని సంఘాలు ఉన్నాయి. మేము వెళ్తామని ఎంతో ఆశపడి వెళ్తాము, కానీ ఒక సంఘం పేరు నాది చెప్పడని మేము ఎంతో ఆసక్తితో ఈ దినం ఎలాగైనా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, బలపడాలి, స్థిరపడాలి, అభివృద్ధి చెందాలని వెళ్తాం. కదన్నా మాకు అవసరమైన సంగతుల సంగతి ఏమి మా బోధకుడు చెబుతాడు, కానీ ఏం చెబుతాడో ఆయన చెప్తాడు. ఏవేవో చెబుతాడు, చరిత్రలో విషయాలు చెబుతాడు, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు చెప్పడు. ఒక విశ్వాసి ఎలాగా తన విశ్వాసాన్ని కాపాడుకోవాలో, ఒక విశ్వాసి ఎలాగా లోకంలో జీవించాలో, ఒక విశ్వాసి ఏ రీతిగా ప్రత్యేకంగా ప్రతిష్ఠింపబడిన వాడుగా ఉంటారో ఆయన నోట మాకు వినము. జీవము లేని సంఘం, జలము లేని సంఘం. జీవము లేని మొక్క చచ్చిపోతుంది, జలము లేని మొక్క ఎండిపోతుంది. అలాగైతే మనము జీవ జలములో ఉన్న సంఘములో ఉన్నామనే సంగతిని మనం మర్చిపోయి ప్రియమైనటువంటి వాళ్ళ ఇది ఆయన తోట అని మనం తెలుసుకున్నాం. ఇది సహవాసము తోట అని తెలుసుకున్నాం. ఇది పరిశుద్ధులు ఉండే తోట అని తెలుసుకున్నాం. ఇది ఫలించే వృక్షాలతో ఉన్నటువంటి తోట అని తెలుసుకున్నాం. ఆశీర్వాదాలతో నింపబడిన తోట అని తెలుసుకున్నాం. జీవ జనములు ఊరేటటువంటి ఓట కలిగినటువంటి తోట అని మనం తెలుసుకున్నాం. అలాగైతే ఆయన తోట కొరకు ఆయన పడిన ప్రయాసం, పరిశుద్ధుడైన దేవుడు నీతో నాతో సహవాసం చేయడం కొరకే ఆయన చేసిన త్యాగం ఎంత, ఆ జీవ జనములు మనకు ఇచ్చుట కొరకే ఆయన పడిన ప్రయాసం ఎంత ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఈ విషయాలన్నీ మనసులో వచ్చినప్పుడు ఈ తోటను జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత భారం మనం కలిగి ఉన్నామా ఆలోచిద్దాం. ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదు. సంఘమును కాపాడవలసిన బాధ్యత సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఏ ఒక్కరిలో కాదు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరూ సంఘంలో దేవుని యొక్క మాటకు లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరూ సంఘ క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు ప్రయాసం. ఈ బాధ్యత ఏ ఒక్కరితో ఆయన మనకు అప్పగించాడు. ఆ బాధ్యత నేను చేసినంత చేశాను, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాను, ఇక నేను వెళ్ళిపోతూ ఉన్నాను, నేను మిగిల్చిన పనిని మీరు చేయాలి. ఏమంటున్నాడు మార్కు సువార్త ఆఖరిలో? మీరు వెళ్ళి సమస్త లోకమునకు సువార్తను బాధ్యత ఇచ్చాడు. ఆయన మనల్ని ఓరకనే
ఈ సహవాసంలోకి చేర్చరా. ఆయన మనల్ని ఓరకనే ఈ సహవాసంలో ఉంచి పోషించడంలా మన బాధ్యత కూడా. నేను చేయవలసినంతా చేశాను, ఇక మీరు చేయండి. మీరు చేస్తే నేను మిమ్మల్ని హత్తుకుంటాను అన్నాడు. మీరు చేస్తే మీతో నా వివాహం జరుగుతుందన్నాడు. నన్ను ప్రియమైన వాళ్ళ సంఘము అనేటటువంటిది ఆషామాషిగా ఉండేది కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉండేది కాదు, ఎలా పడితే అలా ప్రవర్తించేది కాదు. సంఘమునకు ఒక డిసిప్లిన్, ఒక క్రమం ఉన్నది. కూర్చునే విషయంలో క్రమం ఉన్నది, ఇచ్చే విషయంలో క్రమం ఉన్నది. యేసేపు దగ్గరకు తన అన్నలు వచ్చినప్పుడు వారు ఎలా కూర్చున్నారు? పెద్దవాడు మొదలు చిన్నవాడు వరకు ఒక క్రమం, తెలిసే ఆర్డర్. యాకోబు తన బిడ్డలను పిలిచినప్పుడు పెద్దవాడు మొదలు చిన్నవాడు వరకు వరుస క్రమంలో క్రమానికి లోబడి ఉన్న క్రమంలో ఇచ్చిన ప్రభువుని మనం గౌరవిద్దాం, ఆయనను హెచ్చిద్దాం, ఆయనను కనపరుద్దాం, ఆయనను దుఃఖ పెట్టేవారముగా మనం ఉండాలి. నేను మరలా ఏ సంఘానికి వెళ్ళినా నేను చెప్పే మాటలే. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము మనం జాగ్రత్తగా కాపాడాలి. లేఖనాల్లో, పత్రిక పాఠంలో, కొరింథీ పత్రికలో కాబట్టి ఎవడు దీనిని చెడగొట్టునో వాడు నాశనం అవుతాడని స్పష్టంగా లేఖనాల్లో ఉంటాడు. సంఘము ఆయన దగ్గరగా ఆయనను హెచ్చిద్దాం, ఆయన మాటకు లోబడదాం, ఆయనతో సహవాసం చేద్దాం, ఆయన కోరుకున్న యోగ్యతలను కలిగి ఈ లోకంలో మనము జీవిద్దాం. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించుగాక.